భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మగూడెం మండల కేంద్రంలోని గొంగోలు రైతు వేదిక వద్ద ఆదివారం బొల్లే రాంబాబు అధ్యక్షతన సమావేశం నందు వాడబలిజీ సంఘం మండల నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కమిటీ అధ్యక్షులుగా ఎంబడి అర్జునరావుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వాడబలిజీ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు డర్ర దామోదర్ మాట్లాడుతూ దమ్మగూడెం ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు కట్టడం వల్ల వాడబలిజీ రైతులు తమ భూములను కోల్పోతున్నారు. కనుక గోదావరి ముంపు ప్రాంతాల భూములకు నష్టపోతున్న వాడబలిజీలకు నష్టపరిహారం ఇవ్వాలని వాడబలిజీ సంఘం డిమాండ్ చేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పూర్తయిన తర్వాత ఆయా ప్రాజెక్టులలో చేప పిల్లలు వేసి చేపల వేటపై పూర్తిగా సర్వహక్కులు వేల సంవత్సరాల నుంచి సాంప్రదాయ మత్స్యకారులుగా జీవనం కొనసాగిస్తున్న వాడబలిజీ కులస్తులకే కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి తోట మల్లికార్జునరావు, రాష్ట్ర ముఖ్య సలహాదారు పూజారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటున్నాను. నేను ఎక్కువసేపు మాట్లాడను. నాకు గుర్రాన్ని తోలనే ఒక అవకాశం ఉంది. అది 2 అడుగులు ముందెత్తే 3 అడుగులు వెనకాల కింద పడే పరిస్థితి నాకు. యువ నాయకత్వానికి ఇలా రాష్ట్ర పగ్గాలు ఇచ్చి వెనక నా గురువర్యులు మల్లికార్జునరావు గారు, గాంధీ గారు, మాలేశ్వరి గారు, వెంకటరావు గారు వీళ్ళ నాయకత్వంలో పనిచేసిన అనుభవం నా దగ్గర ఉండబట్టి ఇవాళ ప్రాధాన్యతగా మా దామోదర్ గారు నాకు అయినంతటైనా ఒక సలహాలు సన్నివేశాలతోని ఆయన అభిప్రాయంతోనే మన కులాన్ని ఏ పరంగా నడిపించాలి, మన కులంలో అవకతవకలేంటి, మన కుల బాధ్యతలేంటి అనేసి వారు నన్ను ఈ సభలో ఎన్నిక చేసి ప్రథమంగా మీరు బాగొట్టే మంచిదనేసి ఆయన సూచనలు నాకు ఇచ్చారు. కాబట్టి ప్రాధాన్యతగా నేను చెప్తున్నాను. సీతమ్మ సాగర్ ప్రాజెక్టు స్టార్ట్ అవుతుంది రేపు 2-3 నెలల్లో. మనం జీవనోపాధి పూర్తిగా కోల్పోతున్నాం. వెనక ఉన్న వాళ్ళకి 70, ఎదురున్న వాళ్ళకి 70. ఎక్కడికి వెళ్ళిపోతాయి ఆ చేపలు? వాళ్ళు కొన్ని 100 టన్నుల చేప ఆ రిజర్వాయర్లో వేసిన ఇది 50-60 అడుగుల లోతులో మనకి ఒక్క చేప పిల్ల దొరకటానికి అవకాశం లేదు. పైగా మరొకటి పవర్ ప్లాంట్, దుమ్మగూడెం పవర్ ప్లాంట్ ఉంది. కింద దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి నా కులస్తులు చేప తిట్టడానికి కూడా అర్హులు కాకపోతారు ముందు రోజుల్లో. కాబట్టి ఇవాళ ఈ సంఘాలను ఏర్పాటు చేసి ఈ సంఘ విధానాలని రాష్ట్ర అధ్యక్షులు వారి టేబుల్ మీదకి 2025 మార్చి ఏప్రిల్ కల్లా రాష్ట్రంలో ఉన్న జన సర్వే, నా కుల సర్వే చేయటానికి నేను ముందుండి నాకు వెనకాల ఎన్నుకున్నారు. గౌరవ మధు గారు, తర్వాత మన ఎర్రావుల ప్రేమ్ గారు నాకు వెనకుండి నీకెన్ని కారణాలు ఉన్నా, నీకెంత ఆరోగ్యం ఉన్నా అనారోగ్యం ఉన్నా ఖచ్చితంగా సభకు నువ్వు అటెండ్ కావాలి పెదనాన్న అనేసి రాష్ట్ర మన మండల అధ్యక్షులు ఆహ్వానం నాకు ఇచ్చారు. కాబట్టి సోదరులారా, నేను ఒక్కడే చెప్తున్నా, ఇవాళ అర్జునరావు గారి సమక్షంలో ఈ దుమ్మగూడెం మండలంలో రైతు వేదిక సమక్షం నందు మన ఓడబల్జీ గ్రామ సభ, ఓడబల్జీ మండల సభ, మండల కమిటీ సభ ఏర్పాటు జరిగింది. వారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పైగా ఒకటి నా స్థిరకాలిక కోరిక ఒకటే, మనకున్నటువంటి 5 మండలాల్లో 2 ములుగు జిల్లా మండలాలు ఉన్నాయి, 3 భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు ఉన్నాయి. ములుగు జిల్లా మండలాల్లో వెంకటాపురం, వాజేడు జిల్లా చాలా అతి పవిత్రమైన జనాభా ఉన్న జిల్లా మండలాలకి విన్నారా. చెర్ల తర్వాత దుమ్మగూడెం, భద్రాచలం అంటా ఉంది, తక్కువ జనాభా ఉన్నది. మళ్ళీ ఇవాళ ఏ ప్రజాప్రతినిధి అయినా, ఏ శాసనసభ్యులైనా మన ఓటింగ్ని మన రాష్ట్ర అధ్యక్షులు గారి టేబుల్ మీదకి మనం పంపించినప్పుడు మన దగ్గరికే వస్తారు. ఓటు మీరు వేస్తే గెలుపు నాదని మనం పోవాల్సిన అవసరం లేదు సోదరులారా. పైగా ఇదొక విషయాన్ని పూర్తి గమనించాలి మీరు. 2020, 2024, 25 మార్చి ఏప్రిల్ నాటికి జనాభా సర్వే, మన నియోజకవర్గం జనాభా సర్వే నేను రాష్ట్ర అధ్యక్షుడిగా టేబుల్ మీదకి నా సొంత ఖర్చులతోని
జన సమీకరణ చేసి నేను వారి టేబుల్ మీదకి పంపేటానికి కూడా సిద్ధం. ఈ సభలో నేను చెప్తున్నాను. పైగా మరొకటి కుదరలారా, మా సీనియర్ నాయకులు ఉన్నారు, ఆయన అడుగుజాడల్లో నేను నడిచాను, వారికి ఉన్న అనుభవాలతో నేను మాట్లాడుతున్నాను, నా సొంత నిర్ణయాలు తీసుకొని నేను మాట్లాడలేదు. పైగా ఒకటి, చెర్ల మండలంలో 5 కిలోమీటర్ల ప్రదర్శన నవంబర్ 21 ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మీరందరూ ఆహ్వానించారు. మా మండల సొంత ఖర్చులతో ఎవరిని కూడా రూపాయి అడగకుండా కలివేరు తోగుల నుంచి చెర్ల మండల హెడ్ క్వార్టర్ వరకు ప్రదర్శన, ర్యాలీ అన్నీ చేయడానికి కూడా నా గురువర్యులకి, నా రాష్ట్ర అధ్యక్షులకి, నా రాష్ట్ర సీనియర్ నాయకులకి అందరికి ఇంటిమేషన్ ఇచ్చి ఈ ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం చెర్ల మండల ఊడబల్జి సేవా సంఘం నుంచే జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సోదరులారా, రేపు మనకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళ రాష్ట్ర నాయకులు ఉన్నారు, నాకన్నా సీనియర్ నాయకులు ఉన్నారు, వారి అడుగు జాడలేగి నేను మాట్లాడే సన్నివేశం ఎవరిని కూడా సిద్ధంగా ఉన్నాను. సోదరులారా, నేను ఇంకెక్కువ మాట్లాడటానికి సమయం లేదు. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి దుమ్మగూడ మండల ప్రెసిడెంట్ గారు, మా అధ్యక్షులు గారు, మా సీనియర్ నాయకులు, తదితరులు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వాడవల్య కులస్తులకు అలాగే యువకులకు చెర్ల మండల మన దుమ్మగూడ మండల కమిటీకి తరఫున ఈరోజు రావడం జరిగింది ఇక్కడికి. మనం గత 10 సంవత్సరాల నుంచి కూడా మనం ఏ లైసెన్సులు కానీ, సభ్యత్వం కానీ, ఏ ఇన్ఫర్మేషన్ కానీ మనకు తెలియదు. ఎందుకు తెలియలేదంటే మన దాంట్లో ఒక కట్టు అనేది లేదు. ప్రతి ఒక్క కులంలో అన్ని కులాల వరకే కట్టు ఉన్నది, మన దాంట్లో కట్టు లేదు. మ్యాక్సిమం ఎక్కడైనా మీటింగ్ పెడతానంటే మ్యాక్సిమం అనేది ఏదైనా చెప్పినా కానీ అక్కడ రావట్లేదు. నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది అనేది అన్నీ చెప్పుకుంటూ పోతున్నాను. అదే ఆ మీటింగ్ పెట్టినట్టయితే మనం అందరం కలిసి పోయినట్టయితే ఆటోమేటిక్గా మనకు అన్నీ తెలుస్తాయి. అట్లా మన ప్రత్యేక అందరూ మన గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ కూడా మన మీటింగ్కి ప్రతి ఒక్కరు కూడా తీసుకొని రావాలి. అట్లా మగవాళ్ళు రావాలి, ఆడవాళ్ళు రావాలి, అందరూ మహిళలు కాంచి అందరూ కట్టుగా మనకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అక్కడ నేను వెళ్ళడం జరిగింది, మన పెద్దల సూచనలు తీసుకొని పోయి ఎంఆర్ఓ గారితో మాట్లాడి, ఏమండి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల తర్వాత కూడా ఏ కులంలో పుట్టినోడికి ఆ కులం సర్టిఫికేట్ ఇవ్వకపోతే ఎట్లుంటుంది, ఇది కరెక్ట్ కాదు, మీరు ఏమి ఏడలా అనేక ఉద్యమాలు చేస్తాం, అవసరం అయితే కలెక్టర్ ముట్టడిలు చేస్తాం, మీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తామని మాట్లాడిన తర్వాత సరే సార్ పరిశీలించి కంపల్సరీ ఇచ్చేటట్టు చేసుకున్నామని మనకు హామీ ఇవ్వడం జరిగింది. లేకపోతే అమ్మకం అనబట్టదు. అంటే ఇంకా ఎక్కడున్నాం మనం, అడవిలో ఉన్న పరిస్థితులు ఏర్పడతాయి. మనకు సమాజంలో బతుకుతాను, అయినప్పటికీ కూడా మనల్ని అధికారులు గుర్తించట్లేరు, రాజకీయ నాయకులు గుర్తించట్లేరు, రాజకీయ పార్టీలు గుర్తించట్లేరు. కాబట్టి మనం ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా ఉండి, ఐక్యం అంటే ఏంటంటే ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం. అర్జున్ రావు చెప్పినట్టు ఇప్పుడు ఇంతకుముందు చెప్పింది కదా, ఏదో అర్జున్ రావు గారు వస్తే ఏదో ఇచ్చిన అనుకుంటాడు. అది మర్చిపోకండి, ఎందుకంటే మన సంఘానికి పేరు వస్తుంది. ఎవరయ్యా వరదలు వచ్చినాయి అంటే ఇక్కడ ఎవరు గుర్తొచ్చు, వడపల్లి. మొన్న ఆల్బాకి సవాళ్ళు కూడా అన్న 10 మంది మనకు ఒప్పచెప్పడం జరిగింది. ఒప్పచెప్పడం వల్ల ఏంటంటే అదే మనకు దొరకకుండా పోయినట్లయితే మన పరిస్థితి ఏంటి. ఆయనకు ఆ బంధువులు ఇప్పుడు మన పెద్ద రెండోగా చెప్పారు కదా, రైతు బంధువు ఒక 5 లక్షలు వస్తుంది. అట్లాంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి పనిచేసే వాళ్ళు ముందుకు పంపించండి, వెనకలు ఆకండి. ఎవరైనా సరే సంఘం కోసం కానీ, సంఘం అభివృద్ధి కోసం కానీ, సంఘం కోసం పాటుపడేటప్పుడు మనం ఆయన కించపరచకుండా, వెనక్కు రాకుండా చేతనైతే మనం సహాయం చేయండి, లేకపోతే వెనక్కు రాకండి. ఇక్కడ ఉన్నటువంటి సోదర సోదరులు అందరికీ కూడా ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మనం అనేక పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇచ్చిన ఉంటాం, వెనకబడిపోయినాం ఆల్రెడీ. మన పెద్దలు అప్పుడు 6 రోజులల్లా 2001వ సంవత్సరం నాడు ఈ సంఘాన్ని పెట్టి రిజిస్ట్రేషన్ చేసినప్పటికి కూడా మనకంటే వెనకాల పెట్టిన సంఘాలు ఇలా ముందున్నాయి, మనం వెనకబడిపోయినాం. దానికి కారణం ఎవరంటే మనమే. మనలో ఐక్యత లేకపోవడం. మన ఐక్యత ఉంటే వాళ్ళకంటే ముందుంటాం మనం.
పోనీ మన పెద్దలు వెంకటరావు గారు చెప్పినట్టుగా ఈ ప్రాంతాల్లో అత్యధిక జనాభా మనమే కలిగి ఉన్నాం. సరే దుమ్మగడ మండలంలో కొంచెం జనాభా తక్కువ ఉండొచ్చు, చెల్ల మండలం పోయేసరికి కొంచెం ముందుకుంది. ఆ తర్వాత వెంకటాపురం వాగేడు, కన్నయ్యగూడ, ఏటూరు నాగారం, మంగపేట ఈ 2 నియోజకవర్గాలు 170 యాక్ట్ అయినప్పటికీ కూడా సరే ఎమ్మెల్యేగా మనకు అవకాశం లేకపోవచ్చు. ఏదో ఒక పార్టీ నుంచి ఎవరైనా పోటీ చేసినప్పటికీ కూడా వాళ్ళు గెలవాలి అంటే వాళ్ళ మధ్యలో ఓట్లే అవసరం. మనం ఓట్లు వేస్తే గెలుస్తారు, మనం వేయకపోతే ఓడిచ్చే సత్తా కూడా మనకే ఉంది.